వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఒక వేరియబుల్ అంటే మీకు మొత్తం ఈ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది. సో వేరియబుల్ అంటే ఏంటి? మరి వేరియబుల్ అంటే చూడండి, సో విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ. వేరియబుల్ అనేది నేను విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ అంటున్నాం. సో వేరియబుల్ మీన్స్ కంటైనర్. సో కంటైనర్ లాగా బిహేవ్ చేస్తుంది. కంటైనర్ ఎలా అయితే మనం ఏదైనా స్టోర్ చేసుకుంటో అదే విధంగా వేరియబుల్ కూడా ఇక్కడ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు గ్లాస్ అనేది ఒక కంటైనర్, దీంట్లో వాటర్ పోస్తున్నాం. వాటర్ అనేది ఏంటి? వాల్యూ. సో ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. సో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇది వేరియబుల్ అవుతుంది. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, గ్లాస్ అనేది ఒక కంటైనర్, ఇది ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఏ స్టోర్ చేసుకుంటే మరి వాటర్ పోస్తాం కాబట్టి వాటర్ అనేది ఏమవుతుంది? వాల్యూ. సో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది, వాటర్ అనేది వాల్యూ అనేది కంటైనర్. సో ఇది ఏంటి మరి? ఇప్పుడు వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఒక వేరియబుల్. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్. లేదా మనం చూడండి, ఇక్కడ కంటైనర్ తీసుకున్నాం, దీంట్లో మనం సపోజ్ 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. సో ఇది ఒక వేరియబుల్ అవుతుంది. సో చూడండి, విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ. తర్వాత అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ, దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. సో వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది. మీకు ఎలాగైతే మీరు హైదరాబాద్లో ఉంటున్నారా, బెంగళూరులో ఉంటున్నారా, విజయవాడలో ఉంటున్నారా, విశాఖపట్నంలో ఉంటున్నారా, లేకపోతే కరీంనగర్లో ఉంటున్నారా, ఎక్కడో ఒక దగ్గర అడ్రస్ ఉంటుంది. అదేవిధంగా వేరియబుల్ కూడా అడ్రస్ ఉంటుంది. సో మెమొరీ అడ్రస్ చూడండి, సో 1000. సో ఇక్కడ మెమొరీ అడ్రస్ నార్మల్గా 1000 తీసుకున్నాను. సో ఈ విధంగా మెమొరీ అడ్రస్. సో అందుకే అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ. సో ఈ వాల్యూ యొక్క అడ్రస్ అని చెప్తున్నాను. సో అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ. అదేవిధంగా సింటాక్స్ వచ్చేసరికి వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఏంటి? వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఈ విధంగా రాయాలి, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. చూడండి, లైక్ ఏంటి? ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 10. సో ఇదేమవుతుంది? ఈ విధంగా అసైన్ చేస్తున్నాం, ఈ విధంగా అసైన్ చేస్తున్నాం 10 అనే వాల్యూ. సో ఇదేమవుతుంది? వేరియబుల్ నేమ్. ఇదేంటి? వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. వాల్యూ. సో ఇది దేని ద్వారా? అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా మనం చేస్తున్నాం. సో ఈక్వల్ టు. సో ఈ విధంగా మనం అసైన్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ 10 అనే వాల్యూ, ఇది 1000 అనేది మెమొరీ అడ్రస్, ఏ అనేది వేరియబుల్ నేమ్. ఈ విధంగా మనకు వేరియబుల్ అనే టాపిక్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ వాల్యూ అనేది ఏ టైప్ కావచ్చు, అది మీరు ముందు తెలుసుకుంటారు. అది ఇంటీజర్ టైప్ కావచ్చు, ఫ్లోట్ టైప్ కావచ్చు, బులియన్ టైప్ కావచ్చు, కాంప్లెక్స్ టైప్ కావచ్చు, లిస్ట్ టైప్ కావచ్చు, టపుల్ టైప్ కావచ్చు. అదేవిధంగా ఇంకేముంది, డాటా ఏదైనా కావచ్చు, సెట్ కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏ టైప్ అయినా కావచ్చు, లైక్ ఏ డిఫరెంట్. ఇప్పుడు ఇది ఇంటీజర్ టైపు, అదేవిధంగా ఫ్లోట్, అవన్నీ ఉంటాయి కదా, లిస్ట్, టపుల్, ఏదైనా సెట్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వాల్యూ అనేది ఇక్కడ ఉన్న డాటా, ఈ వేరియబుల్లో ఉన్న డాటా ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ముందు తెలుసుకుంటాం, కంగారేం లేదు. సో ఇది వేరియబుల్ గురించి. మరి వేరియబుల్ నేమ్ ఎలా పడితే అలా రాయొచ్చు అంటే రాయలేము. వేరియబుల్ నేమ్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవాలి మనం. సో చూడండి, ఇప్పుడు రూల్స్ ఒక్కొక్కటి మనం రూల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే క్లియర్ కదా మనకు. విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ. వేరియబుల్ అనేది ఏంటి? కంటైనర్. విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ, కంటైనర్ లాగా ఉంటుంది. విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ. సో మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకోగలుగుతున్నాం అంటే అదేంటి? ఒక వేరియబుల్. సో అడ్రస్ ఆఫ్ వాల్యూ అని చెప్పాను. ఇవన్నీ సింటాక్స్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ రాయాలి. తర్వాత ఇక్కడ రాసాం ఏ ఈక్వల్ టు 10 అని. సో ఇది క్లియర్. సో చూడండి, ఇప్పుడు రూల్స్ వచ్చేసరికి డోంట్ స్టార్ట్ విత్ డిజిట్ ఆర్ సింబల్స్. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్ ఆర్ సింబల్స్. సో ఫస్ట్ డిజిట్స్తో స్టార్ట్ చేయకని చెప్తున్నాను. సో డిజిట్స్తో స్టార్ట్ చేయకంటే మీన్స్, ఇప్పుడు సపోజ్ 1 2 ఏ అని ఇచ్చామనుకోండి, ఇది రాంగ్. ఇక్కడ వేరియబుల్ నేమ్ డిజిట్స్తో స్టార్ట్ ఉంది, ఇది రాంగ్. సో సపోజ్ మీరు 2 3 సపోజ్ ఏబిసి, ఇది కూడా రాంగ్. ఎందుకంటే డిజిట్స్తో స్టార్ట్ చేయకని చెప్పాను. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్. సో వేరియబుల్ నేమ్ అనేది రాంగ్. సో ఇది రాంగ్. తర్వాత సింబల్తో కూడా స్టార్ట్ చేయకూడదు. ఇలాంటి సింబల్స్తో కూడా మీరు స్టార్ట్ చేయకూడదు. సో ఇప్పుడు సపోజ్ ఇది ఒక డాలర్ సింబల్ తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. సో ఇది కూడా రాంగ్. ఎందుకంటే ఇక్కడ సింబల్స్తో స్టార్ట్ అయింది. ఎలాంటి సింబల్స్తో స్టార్ట్ కాకూడదు, డిజిట్స్తో స్టార్ట్ కాకూడదు. వేరియబుల్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ అనేది డిజిట్స్తో కావచ్చు, అదేవిధంగా సింబల్స్తో స్టార్ట్ కాకూడదు. మరి ఎలా రాస్తే కరెక్ట్ అంటే చూడండి, స్టార్టింగ్ విత్ లెటర్, స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఆల్ఫాబెట్.
ఆల్ఫాబెట్ అయి ఉండాలి. స్టార్టింగ్ లెటర్ అనేది ఆల్ఫాబెట్ అయి ఉండాలి. చూడండి, మనం వేరియబుల్ నేమ్ ఇది వాల్యూ అసైన్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ లెటర్ అనేది మనకేముంది, ఆల్ఫాబెట్స్ ఉండాలి. స్టార్టింగ్ లెటర్ అనేది ఏముండాలి, ఆల్ఫాబెట్ ఉండాలి. సో మరి ఇలా కూడా రాయొచ్చు, మరి మీకు డౌట్ రావచ్చు, A12 = 10 ఇది కూడా రాయొచ్చు. స్టార్టింగ్ లెటర్ ఏం చెప్పాను, ఆల్ఫాబెట్ ఉండాలి, కానీ మా తర్వాత డిజిట్స్ రాసుకోండి, ఏదైనా రాసుకోండి, కానీ స్టార్టింగ్ లెటర్ అనేది ఏముండాలి, స్టార్టింగ్ లెటర్ ఇక్కడ ఉన్న స్టార్టింగ్ లెటర్ ఏముంది, ఆల్ఫాబెట్ ఏ. స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ ఉండాలి, లేదా ఒకటి అండ్ స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఆల్ఫాబెట్స్ అండ్ అండర్ స్కోర్ ఉన్నా కూడా కరెక్ట్. లైక్ ఏ విధంగా ఎలా అయినా రాసుకోండి. సో నార్మల్గా ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. స్టార్టింగ్ లెటర్ అనేది కంపల్సరీ ఆల్ఫాబెట్ ఉండాలి, లేదా అండర్ స్కోర్ తోటి అయినా ఉండాలి. ఒకవేళ మీరు డిజిట్స్ తీసుకున్నా, స్టార్టింగ్ లెటర్ సింబల్స్ తీసుకున్నా కూడా అది రాంగ్ అండి. సో ఆ విధంగా ఈ రూల్స్. తర్వాత కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ని, ఇక్కడ వేరియబుల్ ఏంటి కేస్ సెన్సిటివ్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, అప్పర్ కేస్ లెటర్ లోవర్ కేస్ అనేది డిఫరెంట్ అండి. సపోజ్ A = 10 అన్నారు, A = 100 అన్నారు. సపోజ్ మీరు దీన్ని ప్రింట్ చేశారనుకోండి, ఇప్పుడు ప్రింట్ సపోజ్ ఏ అని ఇచ్చారనుకోండి, 10 అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏ ఇచ్చారనుకోండి, సపోజ్ క్యాపిటల్ ఏ, 100 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కేస్ సెన్సిటివ్ అని ఫాలో అవుతుంది. సో ఏ డిఫరెంట్, ఇది అప్పర్ కేస్ డిఫరెంట్, లోవర్ కేస్ ఏ అనేది డిఫరెంట్. అప్పర్ కేస్ ఏ 100 ఇచ్చాను, లోవర్ కేస్ ఏ 10 ఇచ్చాను. ఎందుకంటే ఈ 10 అనేది దీంట్లో అసైన్ అవుతుంది, ఈ 100 అనేది దీంట్లో అసైన్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవుతుంది. లోవర్ కేస్ ఏ అనేది డిఫరెంట్, ఇక్కడ అప్పర్ కేస్ ఏ అనేది చాలా డిఫరెంట్. సో ఇవి మన కేస్ సెన్సిటివ్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రూల్స్. మనకు ఏంటి, డోంట్ స్టార్ట్ విత్ డిజిట్ ఆర్ సింబల్స్, స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఆల్ఫాబెట్ అండ్ అండర్ స్కోర్, అదేవిధంగా కేస్ సెన్సిటివ్. సో ఇది మనకు అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్ కూడా డిఫరెంట్, ఇక్కడ కేస్ సెన్సిటివ్ని ఫాలో అవుతుంది. కాబట్టి తర్వాత ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఆల్ఫాబెట్తో స్టార్ట్ కావాలి, అండర్ స్కోర్తో స్టార్ట్ కావాలి, అదేవిధంగా డిజిట్ ఆర్ సింబల్స్తో స్టార్ట్ కాకూడదు. సో మీరు ఇంకా పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు ఒక లింక్ ఇస్తున్నాను, కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితే మీరు జాయిన్ కావచ్చు, ఇక్కడ నెంబర్ కూడా ఇస్తున్నాను డెమో కోసం, ఓకేనా, ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే. సో ఇది మనం వేరియబుల్ గురించి చూడండి. ఇక్కడ విచ్ విల్ మనం ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో వాల్యూ ఇక్కడ అసైన్ చేస్తున్నాం. సో వేరియబుల్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంటైనర్ లాగా ఉంటుంది, విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ. సో ఇంకా మనం వేరియబుల్ మొత్తం కూడా ఇప్పుడు నార్మల్ థియరీ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం రండి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా వేరియబుల్ అయితే చూద్దాం. సో ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకోండి, వేరియబుల్ .py, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఓకేనా. సో వేరియబుల్ .py. సో ఇప్పుడు వేరియబుల్ ఈ ఏం చేస్తున్నాం, వాల్యూ, ఓకేనా. సో ఒక కంటైనర్ లాగా ఉంటుంది. సో దాన్ని మనం వాల్యూ స్టోర్ చేస్తున్నాం అని చెప్పాను, అంతా కూడా బోర్డు పైన డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏ = సంథింగ్ 20 అని తీసుకున్నాను. ఎంత, ఏ = సంథింగ్ 20 అని తీసుకున్నాను. దీన్ని ఏ విధంగా ప్రింట్ చేస్తామంటే చూడండి, ప్రింట్ ఈ విధంగా ఏ అని చేయాలి. ప్రింట్ ఏ. ఇప్పుడు మనకు ఏ అనే 20 వాల్యూ అనే మనకి ఏమవుతుంది చూడండి, 20 అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో కొద్దిగా ఓకే చూడండి, ఇప్పుడు ఓకేనా 20 వచ్చింది చూడండి, ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా మనమైతే ఒక వాల్యూని అయితే మనం అసైన్ చేస్తున్నాం. వేరియబుల్ అంటే ఏంటి, నథింగ్ బట్ కంటైనర్లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక వాల్యూని మనం ఏం చేస్తున్నాం, లైక్ స్టోర్ చేస్తున్నాం. అది మీకు ఇంటీజరా లేకపోతే ఫ్లోటా, అది అంత వేరే విషయం. అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది డిఫరెంట్ మళ్ళీ. సో అది డిఫరెంట్. సో ఇక్కడ చూసారా, సింపుల్గా తర్వాత కామెంట్లు పెట్టేద్దాం. తర్వాత మనకు సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ అయితే డిస్కస్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది.
తర్వాత ఇప్పుడు ఏ కామ బి కామ సి కామ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ఇప్పుడు మరి మూడు ఆ, ఇట్లా ఏ కామ బి కామ సి ఈక్వల్ టు 5 అని ఇచ్చాము కదా. సో మూడు మరి వాటిని ప్రింట్ చేస్తే మనకు అవి ప్రింట్ అవుతాయేమో చూడండి. ప్రింట్ ఏ కామ బి కామ సి. ఇప్పుడు చూడండి మనకేమొస్తుంది, ఎర్రర్ రావాలి. ఎందుకంటే చూడండి, చూడండి ఎర్రర్ వచ్చింది. మనం ఒకటే నంబర్ ని 3 కి మనం కామా ఇచ్చుకుంటూ మనం అసైన్ చేయాలనుకుంటున్నాం. సో అలా పాసిబుల్ అవ్వదు. ఎర్రర్ చూపిస్తుంది చూడండి. చూడండి. ఓకేనా. సో కెనాట్ అన్ప్యాక్, ఇక్కడ అన్ప్యాక్. ఓకేనా. సో ఇది ప్యాక్డ్ కాదు, అన్ప్యాక్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ మనకు ఇది పాసిబుల్ అవ్వదు. ఓకేనా. సో ఇది ఒకటి క్లారిటీ ఉండాలి. సో ఇది మనకైతే పాసిబుల్ అవ్వదు. ఓకేనా. సో సింపుల్ అండి. జస్ట్ మనకి ఇక్కడ మరి మూడుకి మనము ఏంటి ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 5 అని ఇచ్చాం. వాటి ప్రింట్ చేసుకుంటే అవుతుందా. సో అది ఎర్రర్ అని చూపిస్తుంది. నెక్స్ట్. నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం మరి. సి ఈక్వల్ టు 1 కామా 2 కామా 3. సో ఒకే నంబర్ని, అంటే ఈ 3 నంబర్స్ ని ఒకే వేరియబుల్ లో మనం అసైన్ చేయొచ్చా. 1 2 3. సో ఈ 1 2 3ని చేయొచ్చా అంటే ఎస్, చెయ్యొచ్చు. ఇది ఒక టపుల్ ఫార్మాట్ లో వస్తుంది. ఇంతకుముందు మీరు చూడండి ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 5 చేస్తే అది అన్ప్యాక్డ్. కానీ ఇక్కడ ఒక ప్యాక్డ్ ఏంటి టపుల్ ఫార్మాట్ లో వస్తుంది. ఓకేనా. సో సి ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి కావాలంటే ప్రింట్ సి, ప్రింట్ చేయండి. సింపుల్ గా ప్రింట్ చేయండి. సో ఇది టపుల్ ఫార్మాట్ లో వస్తుంది. చూడాలంటే చూసుకోండి. ఇవ్వండి 1 కామా 2 కామా 3. ఓకేనా. నెక్స్ట్ మీకు టపుల్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఈ టపుల్ ఫార్మాట్ లో వచ్చేసి చూడండి. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు లైక్ ఏంటి ఒకటే వాల్యూని మూడు వేరియబుల్స్ కి ఇద్దాం అనుకున్నప్పుడు అది పాసిబుల్ అవ్వలేదు. కానీ ఒక వేరియబుల్ లో 3 వాల్యూస్ 1 కామా 2 కామా 3 వచ్చినప్పుడు టపుల్ ఫార్మాట్ లో ప్యాక్ కూడా అయింది. సో ఇది మనకు డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకున్నారు. ఓకేనా. అర్థమవుతుందా. ఇది అంతా కూడా సింపుల్. తర్వాత నెక్స్ట్. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తున్నాను. ఏ బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు సంథింగ్ 30 అని ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ ఇలా బ్రాకెట్ లో పెట్టి సి అని ఇచ్చాను. చూడండి ఇప్పుడు 30 వచ్చింది. అంటే మనం ఇంతకు ముందు ఏం చేస్తాం, అక్కడ కామా పెడితే మాత్రం పాజిబుల్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి అసైన్ చేస్తుంది. ఈ 30 వాల్యూ సిలో, సి నుంచి బికి, బి నుంచి ఏకి. అర్థమవుతుందా. సో ఇక్కడ చూడండి మనకేమవుతుంది. ఇక్కడ ఏ, ఇక్కడ ఇక్కడ రెండు డిఫరెన్స్ గమనించండి. ఇంతకుముందు ఏంటి ఇక్కడ కామా ఇచ్చాం, ఇక్కడ కామా ఇచ్చాం ఆపరేటర్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేసరికి మనకి ఏమవుతుంది. ఇక్కడ సారీ. సో ఇక్కడ చూడండి అసైన్ అవుతుంది. ఈ విధంగా అసైన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి కామా ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ పాసిబుల్ అవ్వలేదు. కానీ ఇక్కడ చూడండి ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 30 అని ఇచ్చాను. ఇప్పుడు 30 అని ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ప్రింట్ సి చేస్తే మనకు 30. ఇప్పుడు ఓకే, మీకు సి అయిపోయింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇప్పుడు బి ఇవ్వండి. మళ్ళీ 30 వచ్చిందా చూడండి. ఇప్పుడు కావాలంటే అలా కాకపోతే మూడు కూడా ఒకటిసారి ప్రింట్ చేద్దాం. ఆ, ఏ కామా బి కామా సి. చూడండి 30 30 30. సో అక్కడ మీరు ఈ కొన్ని డిఫరెన్సెస్ మీకు గమనించాలి. ఏ విధంగా అక్కడ కామా పెట్టినప్పుడు అసైన్ కలిగి ఇక్కడ అసైన్మెంట్ మన ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకు సింపుల్ గా అసైన్ అయిపోతుంది. సో సి 30 అనే సిలో, తర్వాత సి నుంచి బికి, బి నుంచి ఏకి. సో ఈ విధంగా అసైన్ అవుతుంది కాబట్టి మనకు మూడు కూడా 30 30 30 అని వచ్చాయి. ఓకేనా. సో ఇది వేరియబుల్ గా మనం డిస్కస్ చేస్తాం. వేరియబుల్ అంటే నథింగ్ బట్ మనకి వాల్యూ, వాల్యూని మనం అసైన్ చేస్తున్నాం. ఓకేనా. సో వేరియబుల్ అంటే అంతా కూడా డిస్కస్ చేసేసాను బోర్డు పైన ఆల్రెడీ. కంటైనర్ ఏ విధంగా అంతా ఎగ్జాంపుల్తో సహా చెప్పేశాను. ఓకేనా. సో ఏం చెప్పాను నేను, ఒక లైక్ ఏంటి వేరియబుల్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. లైక్ ఏంటి కంటైనర్ లాగా. ఇప్పుడు సపోజ్ ఇది దీంట్లో మనం స్టోర్ చేసేది వాల్యూ. ఓకేనా. ఇప్పుడు ఇది గ్లాస్ అయితే ఇది వాటర్ అనేది వాల్యూ అవుతుంది. అంతా కూడా డిస్కస్ చేసేసాను. ఓకేనా, గుర్తు తెచ్చుకోండి. సో ఇక ప్రాక్టికల్ గా చూస్తున్నాం అదే. తర్వాత నెక్స్ట్ రూల్స్. రూల్స్ ఏమేమి చెప్పాను మీకు. రూల్స్ ఏమేమి చెప్పాను. ఆ, మనం రూల్స్ ఏమేమి డిస్కస్ చేసాం అవి రాదు. వేరియబుల్ నేమ్స్ రూల్స్.
ఏంటి ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవ్వాలి. ఆల్ఫాబెట్స్ స్టార్ట్. తర్వాత నంబర్ సింబల్స్ నో స్టార్ట్. సో నంబర్ సింబల్ తో స్టార్ట్ కాకూడదు. తర్వాత అండర్ స్కోర్. అండర్ స్కోర్ తో బ్రాకెట్లో రాస్తాను, లేకపోతే అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. ఇంకోటి కేస్ సెన్సిటివ్ కూడా చెప్పాం. కేస్ సెన్సిటివ్. చూడండి, ఇవి రూల్స్. మనం ఒక వేరియబుల్ యొక్క నేమ్ వేయాలంటే మనకి ఈ రూల్స్ చూడండి. ఇప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ కావచ్చు. ఏబిసి, ఏబిసి, లేకపోతే ఏబి, ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇప్పుడు ఏబిసి ఈక్వల్ ఇచ్చాను. సో 5. సో కావాలంటే ఇప్పుడు ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయింది కాబట్టి ప్రింట్ ఏబిసి. చూడండి 5 వచ్చింది. ఓకేనా? సో ఆల్ఫాబెట్ తో స్టార్ట్ కావాలి. ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను పృథ్వీ అని ఇచ్చాను. ఇక్కడ పృథ్వీని ఇలా ప్రింట్ చేసుకోవాలి. దాన్ని నేమ్ ఇచ్చి, వేరియబుల్ నేమ్ ఇచ్చేసి. చూడండి 5 వచ్చింది. సో ఇది మనకు ఏంటి, సింపుల్ గా ఈ విధంగా అయితే చేయొచ్చు. ఆల్ఫాబెట్ నేమ్ తోటి స్టార్ట్ కావాలి. ఇది కరెక్ట్. తర్వాత ఒకవేళ నంబర్ ఇచ్చి చూద్దాం. నంబర్ ఆర్ సింబల్ ఇచ్చి చూద్దాం. సపోజ్ 1 పృథ్వీ, లేకపోతే 1 ఏబిసి తీసుకుందాం. చూడండి మనకు ఆల్రెడీ ఏదో చూపిస్తుంది. ఏబిసి ఈక్వల్ టు, ఇప్పుడు 5 అని ఇచ్చాను. ఇప్పుడు దీని ముందర 1 పెట్టాను. 1 ఏబిసి ఈక్వల్ టు 5. సో ప్రింట్ 1 ఏబిసి. నాకు ఎర్రర్ ఆల్రెడీ చూపించేస్తుంది, మీకోసం నేను అయినా చూపిస్తున్నాను ఇక్కడ. సో చూడండి, మనకు ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. సో ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ అనేది నంబర్ తో స్టార్ట్ కాకూడదు. ఓకేనా? నంబర్ తో స్టార్ట్ కాకూడదు. సో ఇది కూడా చూసేసాం రూల్స్. తర్వాత నెక్స్ట్ సింబల్ తో కూడా స్టార్ట్ కాకూడదు. సింబల్ తో స్టార్ట్ చేసాను ఆల్రెడీ, మీకు ఎర్రర్ చూపించేస్తుంది చూడండి. సింబల్ తో కూడా స్టార్ట్ కాకూడదు. ప్రింట్ స్టార్ట్ కాకూడదు. ఇవ్వండి ఎర్రర్, ఎర్రర్ చూపించేస్తుంది. ఓకే, ఇన్వాలిడ్ సింటాక్స్ అని. సో వేరియబుల్ నేమ్ రూల్స్ కంపల్సరీ ఫాలో కావాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ కావాలి, చూసేసాం. నంబర్ సింబల్ తో స్టార్ట్ కాకూడదు, అవి కూడా చూసేసాం. సో స్టార్ట్ చేయకూడదు, ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మనం అండర్ స్కోర్ తో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. అండర్ స్కోర్ తో. సో ఇప్పుడు సపోజ్ పృథ్వీ అని నేను తీసుకుంటున్నాను. సో సపోజ్ ఇప్పుడు 5 అని ఇచ్చాను. ప్రింట్ పృథ్వీ ఇచ్చాను. చూడండి ఇప్పుడు వచ్చింది. అండర్ స్కోర్ తో స్టార్ట్ కావచ్చు, ఆల్ఫాబెట్ తో స్టార్ట్ కావచ్చు. ఇక్కడ చూడండి మన రూల్స్. ఆల్ఫాబెట్ తో స్టార్ట్ కావచ్చు, నంబర్ అండర్ స్కోర్ తో స్టార్ట్ కావచ్చు, కానీ నంబర్ సింబల్ తో స్టార్ట్ కాకూడదు. సో అవి చూసేసాం. సో ఇక్కడ నంబర్ తో స్టార్ట్ చేసిన ఎర్రర్ వచ్చింది, సింబల్ తో స్టార్ట్ చేసిన ఎర్రర్ వచ్చింది. కానీ మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ రాసిన తర్వాత నంబర్ పెట్టుకుని ఏమైనా పెట్టుకోండి కావాలంటే. చూడండి మనకు అలా ఏం కాదు. ఇప్పుడు ఏబిసి 54 ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ప్రింట్ ఏబిసి 54. చూడండి 5 అని మనకు వచ్చింది. 5 లేదా? 5 వచ్చిందా లేదా? ఇక్కడ చూడండి 5 వచ్చింది. సో ఈ విధంగా మనకైతే 5 వచ్చేసింది. సో మనం సింపుల్ గా ఏంటి, మీరు ఫస్ట్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ చేయాలి. తర్వాత అండర్ స్కోర్ తో స్టార్ట్ చేయాలి. ఓకే. ఆ, తర్వాత నంబర్ సింబల్ తో స్టార్ట్ కాకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంది మిస్ అయింది మనకి, ఇవి మూడు కూడా చూసేసామండి. ఒకసారి చూడండి, ఇది చూసేసాం, ఇది చూసేసాం, ఇది చూసాం. ఇప్పుడు కేస్ సెన్సిటివ్. సో ఓకేనా? కేస్ సెన్సిటివ్. ఒకవేళ మీకు సపోజ్ ఇది మెమొరీ లొకేషన్, వేరియబుల్ యొక్క మెమొరీ లొకేషన్, సో ఎక్కడ ఉందని కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఐడి మెథడ్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను సపోజ్ ఏబిసి ఈక్వల్ టు సంథింగ్ 5 అని ఇచ్చాను అనుకోండి. ఓకే. సో ప్రింట్ ఐడి, ఐడి మెథడ్ అండి మనం మెమొరీ లొకేషన్ అనుకోవడానికి. ఇలా ఏబిసి అని ఇవ్వాలి ఐడి మెథడ్. సో ఇప్పుడు చూడండి మనకు దాని యొక్క మెమొరీ లొకేషన్ వస్తుంది. ఇవ్వండి అంతా ఇది మెమొరీ లొకేషన్. సో ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ కామెంట్లో పెట్టి రాస్తాను కావాలంటే.
సో ఏంటి ఐడి మెథడ్ యూజ్డ్ ఫర్ మెమొరీ లొకేషన్. ఓకే. సో ఇక్కడ మెమరీ లొకేషన్ వచ్చింది. ఇప్పుడు ఏబిసి అనే వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఇది తెలుసుకుందాం ఐడి మెథడ్ కూడా. తర్వాత ఇప్పుడు కేస్ సెన్సిటివ్ ఒకటి చూస్తే మీకు అర్థమైపోతుంది. కేస్ సెన్సిటివ్ కూడా చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు కేస్ సెన్సిటివ్ ని ఏ విధంగా మరి, ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 55 ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇచ్చాను, చూడండి ఓన్లీ 5, ఆ 5 వచ్చింది. ఒకవేళ ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇచ్చాను, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, లోవర్ కేస్ లెటర్ డిఫరెంట్, అప్పర్ కేస్ లెటర్ డిఫరెంట్, ఇది గమనించండి. ఇవ్వండి 55 వచ్చింది అప్పర్ కేస్ ఇస్తే. ఓకేనా. సో ఇప్పుడు అప్పర్ కేస్ ఇస్తేనేమో 55 వచ్చింది, చూడండి కావాలండి మళ్ళీ చూద్దాం. ఇవ్వండి 55. ఒకవేళ నేను ఇక్కడ లోయర్ కేస్ ఇచ్చాను, ఇప్పుడు చూడండి 5 వస్తుంది. సో ఆ లోవర్ కేస్ ఈజ్ డిఫరెంట్, అప్పర్ కేస్ ఈజ్ డిఫరెంట్ అండి. ఏంటి, సారీ ఇక్కడ మనం టైప్ అయిందండి ఏదో. ఓకే, చూడండి 5 వచ్చింది. ఓకే. సో ఇవ్వండి. సో మనకి ఈ విధంగా మనం వేరియబుల్ టాపిక్ అయితే చూసాం. ఓకే, సింపుల్ అండి. ఈ విధంగా వేరియబుల్ అన్ని ఏమేమి చూసాం, ఫస్ట్ వేరియబుల్ ఏ విధంగా లైక్ ఏ ఈక్వల్ 20 అని అసైన్ చేసి దాన్ని ప్రింట్ చేసుకున్నాను. ప్రింట్ ఏం చేసుకున్నాను, ప్రింట్ పారంథసిస్ లో ఏ పెట్టేశాను. ఓకేనా. తర్వాత ఏం చేశాం మళ్ళీ, తర్వాత ఏం చేశాను నేను సింపుల్ గా నెక్స్ట్ ఏ కామా బి కామా సి అని ఇచ్చాను. ఇవన్నీ కూడా ఈ విధంగా మొత్తం కూడా ఇచ్చేసాం, మనం అన్ని చేసేసాం. రూల్స్ కూడా, వేరియబుల్ నేమ్ యొక్క రూల్స్ కూడా. ఓకేనా. సో ఇప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేసేయండి. సో డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్ నేమ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.